గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజని నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి అన్నారు. బ్రిటిష్ పాలనపై సాయుధ పోరాటం చేసి గిరిజనుల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి అని ఆమె చెప్పారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండల కేంద్రంలో ఉన్న గ్రేడ్ 3 గ్రంథాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు మన రాష్ట్రంలోని మన్యం ప్రాంతంలో గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం, తిరుగుబాటు నడిపారని అన్నారు. గిరిజనుల అటవీ హక్కులను హరించే బ్రిటిష్ అటవీ చట్టాలను వ్యతిరేకిస్తూ గెరిల్లా యుద్ధ పద్ధతుల ద్వారా బ్రిటిష్ సైన్యానికి సింహస్వప్నంగా మారారన్నారు. ఆయన 27 సంవత్సరాల చిన్న వయస్సులోనే దేశం కోసం అమరుడయ్యారని, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజని నేటి యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని మేకపాటి శాంతికుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ రాజేశ్వరి, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో మీరు మరెన్నో విజయాలు సాధిస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని, మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ కాకునూరి మల్లికార్జునరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు, పెసల హర్షవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలు అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, నూరేపల్లి నాగరాజు, టీడీపీ నాయకులు, గంగిరెడ్డిపాలెం పంచాయతీ, కలిగిరి మండలం.